హాయ్ అందరికీ. వెల్కమ్ టు లిటిల్ బ్రదర్స్. ఈరోజైతే మనం మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాము. ఫ్యామిలీ అందరం కలిసి అయితే చక్కగా ట్రిప్‌కి వెళ్ళాము. మేడారం వెళ్ళాము. అక్కడి నుంచి ఫారెస్ట్‌లో నుంచి చక్కగా ఇక్కడ దగ్గరగా ఒక టెంపుల్ ఉంది అని చెప్తే అక్కడికి కూడా వెళ్ళాము. హేమాచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నారు. మల్లూరు అని చెప్పారు విలేజ్ నేమ్ అయితే. సో, అక్కడికైతే వెళ్ళామన్నమాట మనము. చాలా బాగుంది టెంపుల్ కూడా. మీరు చక్కగా విజిట్ అయితే చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం టర్న్ తీసుకున్న తర్వాత మనకి ఫారెస్ట్‌లో నుంచి వచ్చిన తర్వాత టర్న్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్‌లో మనకి ఇంకా స్టార్ట్ అయిపోతుందనమాట. అక్కడ నుంచి మనం చిన్నగా కొండపైకి అయితే స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ మనకి అంటే టెంపుల్ విశిష్టత ఏంటంటే, ఇప్పుడు అందరి విగ్రహాల్లాగా అన్ని గుళ్ళల్లో విగ్రహాల్లాగా ఇక్కడైతే ఉండదు. స్వామివారి విగ్రహం అయితే అంటే హ్యూమన్ బీయింగ్స్‌కి మనకి ఎలాగా మెత్తగా అయితే శరీరం ఉంటుందో అలాగే ఉంటుంది అంటారు. సో, అక్కడ పూజారి వాళ్ళు కూడా దాన్ని మనకి చూపిస్తారు కూడా. ఇప్పుడు మనం చిన్నగా కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి పార్కింగ్ కూడా చాలా ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ వరకు వచ్చేసాం మనము. ఇక్కడ పార్క్ చేసుకున్న తర్వాత పైకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతే మనకైతే ఇక్కడ చిన్న ఫాల్స్ కూడా ఒకటి ఉంది. దాని పేరు చింతామణి జలపాతం అంటామనమాట. ఇది చాలా స్పెషల్ అనమాట. ఇక్కడ విలేజ్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫాల్స్ నుంచే వాటర్ తీసుకెళ్తారంట. ఎందుకు ఇది ఇంత స్పెషల్ అంటే, ఇక్కడ కొండపైన వనమూలికల చెట్లు ఉంటాయంట. ఆ వనమూలికల చెట్ల నుంచి ఈ వాటర్ అనేవి వస్తాయంట. ఈ వాటర్ తాగితే హెల్త్‌కి కూడా చాలా మంచిది అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇవే తీసుకెళ్తారంట. మేము కూడా అక్కడికైతే వెళ్ళాము. చాలా చిన్నగా ఉంది. 2 ఉన్నవి ఇలాంటివి. ఇంకా ఇక్కడ నుంచి మేము ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపుల్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మెట్ల దారిన వెళ్తూనే ఉండాలి. చాలా మెట్లయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ టెంపుల్ టైమింగ్స్ కూడా వచ్చేసి ఈవినింగ్ 5 వరకు అయితే క్లోజ్ అయిపోతుందంట. ఒకవేళ మనం ప్లాన్ చేసుకోవాలంటే ఈవినింగ్ 5 లోపే ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. మనకి ధ్వజస్తంభం ముందుగా టెంపుల్ ఉంది. అది కూడా దర్శనం చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మెట్ల దారిన స్టార్ట్ అయిపోయాం. చాలానే మెట్లున్నాయండి. మనకి ఇంకా కనిపించలేదు కానీ ఎక్కువ మెట్లయితే ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత మేము పైకి వెళ్ళేప్పటికి పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం పూజ. అదంతా కూడా చక్కగా కంప్లీట్ చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నాము. అండ్ అప్పుడే పూజ స్టార్ట్ అయిపోయింది. మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా బాగుంది టెంపుల్ కూడా. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు విజిట్ చేయండి. అండ్ కిందనే ఇంకొక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. దైత అమ్మవారి టెంపుల్ అని. ఇది కూడా పూజ అయితే మేము కంప్లీట్ చేసుకున్నాం. దర్శనం చేసేసుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మనమైతే మేడారం స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ థ్యాంక్ యూ. బాయ్.